తెలంగాణలో నిన్నటి నుంచి కొత్త భూముల రేట్లు వచ్చినాయి. హైదరాబాద్లోని ఈ ఓవరాల్ పరిధిలో ఉన్నటువంటి 39 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి రియల్ లావాదేవీలన్నీ కూడా పెరిగినాయి. భూమి రేట్లన్నీ కూడా పెరిగినాయి. సో ఇదే అంశం గురించి మాట్లాడడం మనతో పాటు అమీర్పేట సబ్ రిజిస్టర్ గంగమోహన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఓవరాల్ పరిధి లోపల ల్యాండ్స్ రేట్స్ పెరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. ఇటు అపార్ట్మెంట్ ల్యాండ్స్ కానివ్వండి, ఇటు వెంచర్లకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఓఆర్ఆర్ పరిధి మాకు రాదు కాబట్టి దాని విషయంలో నేను మాట్లాడలేను. ఓన్లీ ఇప్పుడు అమీర్పేట అంటే సంజీవ్ రెడ్డి, ఆ తర్వాత వచ్చేసి ఈ ఖైరతాబాద్ ఏరియాలో పెరిగినటువంటి వాటి విషయంలో నేను మాట్లాడగలుగుతాను. ఇక్కడ కమర్షియల్గా మెయిన్ రోడ్డుగా ఉన్నటువంటి వాటికి వాల్యూస్ 10 నుంచి 15% మాత్రం పెరిగాయి. రెసిడెన్షియల్ వాటికి కూడా అంతే, 10%, 15% లోపలనే పెరిగాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ మెయిన్ సెంట్రల్లో ఉన్నటువంటి ఈ ఏరియాస్కి ఈ మార్కెట్ వాల్యూ రివిజన్ ఎఫెక్ట్ అనేది పెద్దగా ఇంపాక్ట్ పడదు, ప్రభావం పడదు. ఎందుకంటారా, ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా హౌజెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కూడా వెల్ ఎస్టాబ్లిష్ అయిపోయి వీరు మార్కెట్ వాల్యూ కంటే కూడా ఎక్కువ మార్కెట్ వాల్యూ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దీని విషయంలో పబ్లిక్ పెద్దగా రెస్పాండ్ కావడం లేదు ఇక్కడ, ఎందుకంటే ఆందోళన చెందడం లేదు. మెయిన్గా అంటే గవర్నమెంట్ రేట్ ఇప్పుడు అమీర్పేటలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ వాల్యూ ఎట్లుంది, తర్వాత మార్కెట్ వాల్యూ ఎట్లుంది అంటే రియల్ ఎస్టేట్? దాదాపుగా రియల్ ఎస్టేట్ వాల్యూ మా గవర్నమెంట్ వాల్యూ దగ్గరికి సమానంగా వస్తున్నాయి, ఈక్వల్గా వస్తున్నది. అంటే ఇప్పుడు ఈ కొత్త రేట్లో కూడా ఏమన్నా అటాచ్ చేసిరా సార్ ఇంతవరకు? ఇప్పుడు నిన్న అమలైన రేట్లను కానీ గవర్నమెంట్ రేట్ అటు రియల్ ఎస్టేట్ రేట్ సంబంధించి నిన్న కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి. గవర్నమెంట్ రేట్ ఇప్పుడు పెరిగినటువంటి రేట్ల ప్రకారంగా రిజిస్ట్రేషన్ నిన్న చేసుకున్నారు. అంటే దాదాపు ఇంతకుముందు చాలాలు కట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు ఈ రేట్లు పెరగకముందు. సో వాళ్ళకి ఈ కొత్త రూల్స్ ఎట్లా వర్తిస్తాయి సార్? వర్తిస్తున్నాయి అంటే నిన్న కనుక అంతకు పూర్వం ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్లకే ఉంటున్నాయి. తర్వాత నెక్స్ట్ డే ప్రజెంట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కొత్త చాలను మళ్ళీ ఎక్స్ట్రా చాలను కట్టాల్సి ఉంటుంది. సో ఎట్లా ఉంచండి ఇప్పుడు అమీర్పేటలో చూసుకున్నట్లయితే నార్మల్గా అటు అపార్ట్మెంట్ వాల్యూ కావచ్చు, ఇటు ఓపెన్ ఫ్లాట్ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు పాత రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది? యాక్చువల్గా అయితేనేమో రెసిడెన్షియల్ రేట్ వచ్చేసి 48,700 పాత రేట్ ఉంది పర్ స్క్వేర్ యార్డ్. ఓన్లీ ల్యాండ్ రేట్ మాత్రం ఇక్కడ పెంచారు, అపార్ట్మెంట్ వాల్యూస్ పెంచలేదు. కాంపోజిట్ రేట్లు ఎక్కడ కూడా పెంచలేదు, ఓన్లీ ల్యాండ్ వాల్యూ మాత్రం పెంచారు. రెసిడెన్షియల్ అయితేనేమో 56,000 పర్ స్క్వేర్ యార్డ్గా ఇక్కడ పెంచడం జరిగింది రెసిడెన్షియల్ది. కమర్షియల్ వచ్చేసి 93,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, దాన్ని 1,16,000కి పెంచారు. సార్ ఇప్పుడు ఈ కొత్త రేట్లు పెంచిన తర్వాత దానికంటే ముందు ఉన్న పరిస్థితులు ఏంటివి, ఇప్పుడు నిన్నటి నుంచి ఎట్లా ఉందంటే రిజిస్టర్ ఆఫీస్లో వస్తున్నాయి సార్? అంటే ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ల్యాండ్స్కి వస్తున్నాయి, యాజ్ యూజువల్గానే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఉన్న వాల్యూని పెట్టుకుంటున్నారు, వాళ్ళు లోన్లోకి వెళ్తున్నారు. కాబట్టి లోన్ ఈ మార్కెట్ వాల్యూ ఎంత, డాక్యుమెంట్లో ఎంత వాల్యూ ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళకి అంత ఎక్కువ లోన్ వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా ఇక్కడ రియల్ వాల్యూ ఎంత ఉందో వాళ్ళు పర్చేజ్ చేసిన వాల్యూని పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అంటే నార్మల్ ఇప్పుడు నిన్నటి నుంచి ఎన్ని రిజిస్ట్రేషన్ వేసి అంటే మీ పరిధిలో ఇప్పుడు ఈ ఆఫీస్ నిన్న వచ్చేసి ఒక 10 దాకా డాక్యుమెంట్లు అయినాయి అంతే. ఈరోజు ఒక 2 డాక్యుమెంట్లు అయినాయి, అంటే సేల్ డీడ్స్. అంతకుముందు కూడా సేమ్ ఇదే విధంగానే ఉండింది ఇక్కడ. ఎందుకంటే నార్మల్నే ఉంటుంది, రోజుకు 10 నుంచి 15 దాకా అవుతాయి. దాంట్లో వచ్చేసి వీల్నామాలు, మార్టిగేజ్లు, రెంటల్ డీడ్స్ ఉంటాయి జనరల్గా. సేల్ డీడ్స్ తక్కువ ఉంటాయి, మొత్తానికి కలిపి ఒక 2 లేదా 3 అంతే, 5 లోపల సేల్ డీడ్స్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి కానీ ఇటు భూముల రేట్లు హైదరాబాద్లో ఇప్పుడు పెరిగిన రేట్లు కాకుండా ఫ్యూచర్లో ఏమైనా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే కొనుక్కునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు పెంచారు కాబట్టి దాదాపు మళ్ళీ ఇంకా 1 ఇయర్ దాకా పెంచడానికి అవకాశం లేదు, యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా. గవర్నమెంట్ డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే కొత్తగా ఫ్లాట్ కొనే వాళ్ళకి కానీ రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళకి కానీ ఏం చెప్తారండి విజయ్? ముందు ఇప్పుడు ఉన్నటువంటి రేట్స్ ప్రకారంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఒకవేళ దీంట్లో ఏదైనా వాళ్ళకు అసమంజసంగా అబ్నార్మల్ ఇంక్రీజ్ ఉందంటే కనుక కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని బట్టి వాళ్ళు విచారించి అది నిజంగా కనుక తక్కువ ఉందంటే కనుక దాన్ని బట్టి వాళ్ళు చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇప్పుడు నిన్ననే మేము స్టాంప్ డ్యూటీ కట్టేసినాము కాబట్టి ఈరోజు మాకేం ఎఫెక్ట్ పడలేదు. కానీ నాకు తెలుసుకుంటే ఏమన్నారంటే ఫ్లాట్లకు అపార్ట్మెంట్లకు ఏం పెంచలేదు, ఇండివిజువల్ ల్యాండ్లో కట్టిన ఇల్లు ఓపెన్ ప్లాట్స్కు పెరిగినాయి, కానీ ఫ్లాట్లకు అపార్ట్మెంట్లకు ఏం పెరగలేదు అన్నారు. అంటే మాకు కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని మేము అనుకున్నాము, కానీ ఏం ఎఫెక్ట్ కాలేదు. కొన్న వాళ్ళకు అమ్మిన వాళ్ళకు కూడా ఏమీ
ఏం కాకుండా జరిగింది. కానీ చాలా వరకు విన్నది ఏంటంటే అశాస్త్రీయంగా జరిగింది, కరెక్టుగా జరగలేదు, తొందరగా ఆదరబాదరగా ఏదో తరిమేసినట్టుగా చేసిండ్రు అనే టాక్ వినబడుతుంది. చూద్దాం, ఇదే మొదటి రోజు కాబట్టి ముందు మరి ఎట్లుంటుందో దీని యొక్క పరిణామాలు. మీరు ఏ ఏరియాలో మీరు ఎంత కమ్మీరు రేటు మీ ఇక్కడ అమ్మింది మేము ఖైరతాబాదు చింతల్ బస్తీలో ఫ్లాట్ అమ్మినాము. అంటే బిల్డింగ్ ఫ్లాట్ అపార్ట్మెంట్ ఎంత మేము అమ్మింది 2 బెడ్రూమ్ ఫ్లాటు. ఇంకా అది పాతది కాబట్టి మేము 40 lakhsకి అమ్మినాము. కానీ అది ఇప్పుడైతే ఈరోజు అయితే దానికైతే రేట్ ఏం పెరగలేదు. నిన్ననే స్టాంప్ డ్యూటీ కట్టినాం కాబట్టి. నెక్స్ట్ కొనే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ ఎట్లాంటి సూచనలు చెప్తారు ఇప్పుడు ఈ రేట్ల విషయంలో మీరు చూసి? రేట్ల విషయంలో మనం చెప్పడానికి ఏమున్నది, ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయము. వాళ్ళు శాస్త్రీయంగా తీసుకున్నా అశాస్త్రీయంగా తీసుకున్నా కరెక్ట్ తీసుకున్నా తప్పు తీసుకున్నా మనము ప్రాక్టికల్గా జరిగినప్పుడు చెప్పుకోవాలి. చెప్పుకుంటే వాళ్ళు సరి ముందు నాకు తెలిసి సరి చేసుకోవాల్సిన అవసరం ఉండేటట్టు ఉంది. ఎందుకంటే తొందర చేసినారు కదా. దీన్ని బట్టి వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ మీకు ఇప్పుడు ఇక్కడనే ఉన్నాయా, అంటే ఖైరతాబాద్లోనే ఉందా ల్యాండ్, ఇంకా బయట ఎవరన్నా? చాలా ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్లో బయట సిచ్యువేషన్ ఎట్లుంది ఇప్పుడు మార్కెట్లో? ఓపెన్ ప్లాట్స్లో కూడా బాగానే పెరిగినాయి. అది మరి పెరిగిన రేట్లు ఎంతవరకు జనాలు కొనడాలు చాలా తగ్గుతాయి. ట్రాన్సాక్షన్స్ ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ఒక 2-3 నెలలు పట్టి ట్రాన్సాక్షన్స్ స్పీడ్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అవగాహన రావాలి కదా. ఇంతకుముందు అంచనా ప్రకారంగా ఇంత స్క్వేర్ యార్డ్స్కు కొంటే ఇంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది అనే ఒక దాంట్లో నుండి ఇప్పుడు సడన్గా పెరిగే వరకు మళ్ళీ ఈక్వేషన్స్ మారుతాయి, క్యాల్కులేషన్స్ కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో కొద్ది రోజులు ట్రాన్సాక్షన్స్ ఆగే అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు మార్నింగ్ నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చినాయి. దాదాపు ఏరియా వైజ్గా 20% నుంచి 100% పెంచేసారు. అంటే ఇప్పుడున్న రేట్లకు కొన్ని ఏరియాలలో డబుల్ అయింది. సో ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు అనుకునే దానికంటే ఇప్పుడైతే ఇక్కడ లోపల అడిగితే మాత్రం వాళ్ళకైతే ఏం ఇంటిమేషన్ లేదు అనేసి అని అంటున్నారు. ఆల్రెడీ ఒక 2 days నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూపించడం జరుగుతుంది. దీంతో ఏంటంటే పబ్లిక్ అంతా ఉన్న లో క్లాస్ పబ్లిక్ అయితే చాలా సఫర్ అవుతారు. మిడిల్ క్లాస్ పబ్లిక్ నుంచి లో క్లాస్ వరకు అంతా సఫర్ అవుతారు. ఉన్న హై క్లాస్కి మాత్రం బాగానే పెంచుకుంటారు, వాళ్ళు చేసుకునేటివన్నీ బాగానే చేసుకుంటారు. ఈ పెరగడం అంతా పబ్లిక్ పైన ప్రభావం చాలా పడుతుంది అనేసి నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ఫ్లాట్ ఉన్నాయి, అంటే మీ ఏరియాలో ఎట్లున్నాయి, రేట్స్ ఎట్లున్నాయి అక్కడ? ఇప్పుడు మా ఏరియా వచ్చి సికింద్రాబాద్ అండి. మాకు సికింద్రాబాద్ మెట్టు కూడా అక్కడ మాకు గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 20,000 ఉండే. ఇప్పుడు అది పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు 80,000 అయిందండి. ఇప్పుడు 80,000 పర్ స్క్వేర్ యార్డ్ అంటే అప్పుడు మనకు ఒక 100 స్క్వేర్ యార్డ్స్కి నియర్లీ ఒక 80,000 అవుతుండే రిజిస్ట్రేషన్కి. ఇప్పుడు అదే 8 lakhs అవుతుందండి రిజిస్ట్రేషన్కి. అంటే ఆలోచన ఇప్పుడు ల్యాండ్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ అయిపోతుంది అనేసి మా ఆలోచన. అంటే ఇప్పుడు రేట్లు కూడా ఇంకా పెంచలేదు, కానీ రేట్లు పెరిగే అవకాశం ఉందంట రిజిస్ట్రేషన్. అంటే దీనివల్ల ప్లస్సా మైనస్? అదే ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఏంటంటే ఉన్న గవర్నమెంట్ వాళ్ళ దాని గురించి అని వాళ్ళే చూసుకోవడం, అంతేగాని పబ్లిక్ మీద పడే వెయిట్ మెయిన్ రిజిస్ట్రేషన్స్ వెయిట్ అంతా పబ్లిక్ మీద పడుతుంది అనేసి అది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక సికింద్రాబాద్ ఏరియాలో కానీ ఓవరాల్ లోపల కానీ ఒక ఏరియాలో ఒకలా ఉంటుండే. అంటే ఈ తెలంగాణ ఫార్మేషన్ మన సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత అప్పటికి ఇప్పటికీ మీరు ఏం తేడా వేసారు ఈ రేట్స్లలో? నార్మల్ ఇప్పుడు మీరు సికింద్రాబాద్ అంటున్నారు కదా, అంటే తేడా అన్నట్టు అదేనండి. ఇప్పుడు ఏందనంటే వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళ ప్రభుత్వం దాని ఇన్కమ్ గురించే వాళ్ళు చూసుకుంటున్నారు. పబ్లిక్ దాని గురించే ఆలోచన అనేది ఏం లేదు. ల్యాండ్ వాల్యూ ఒకటే పెరుగుతుంది కానీ ఎవరి ఇన్కమ్ మాత్రం ఏం పెరగట్లేదు. అది మెయిన్ జరిగేది. ఇప్పుడు పెట్రోల్ వాల్యూ పెరిగింది, పెట్రోల్ వాల్యూ పెరిగినప్పుడు సరుకుల వాల్యూ పెరిగింది, దానికి తగ్గట్టు రిజిస్ట్రేషన్స్ ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. అంతేగాని ఎవరిది ఇన్కమ్ మాత్రం అసలు పెరగట్లేదు. అది కూడా ఒకసారి ఆలోచన చేయాలనేసి మా ఆలోచన. సో ఇది అంటే నిన్న ఏదైతే పొద్దు నుంచి పెరిగినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో భూములకు సంబంధించి ఆ పెరిగిన ధరలు పెంచినప్పటి నుంచి హైదరాబాద్లో మరికి పూర్తిగా ఇప్పుడు ఈ 39 డివిజన్ పరిధిలో అయితే పెరిగిన రేట్లు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకున్న సిచ్యువేషనే అన్ని ప్లేస్లలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు
ఎవరిని అడిగినా ఇప్పుడు ఈ రిజిస్టర్ ఆఫీస్లో ఎవరిని అడిగినా ఎవరిని తట్టినా కానీ ఒకటే సమాధానం చెప్తున్నారు. అంటే నార్మల్గా పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ గురించి కానీ వేరే దాని గురించి వచ్చినామని చెప్తున్నారు. కానీ భూ రిజిస్ట్రేషన్లు మాత్రం పూర్తిగా తగ్గిపోయినాయి నిన్నటి నుంచి. ఇప్పుడు రిజిస్టర్ గారు కూడా చెప్పింది ఇంతకుముందు, అంటే దాదాపు రోజు ఒక 10 నుంచి 15 అవుతుంది, అంతకుమించి అవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ అమీర్పేట్ పరిధిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి అమీర్పేట్ కానీ ఖైరతాబాద్ కానీ ఈ పరిధిలో కూడా దాదాపు కమర్షియల్ రేట్స్ ఏవైతే ఉంటాయో అన్నింటి కూడా రెట్టింపు రేట్లు అయితే పెరగడం జరిగిందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం నిన్న కూడా చూసుకోవచ్చు, అంటే పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు కొన్ని డిమాండ్ ఉన్నటువంటి ఏరియాల్లో ఏవైతే ఉన్నాయో అవన్నింటిలో కూడా 20 నుంచి 80% రేట్లు అయితే పెంచిందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడాలి. ఇంకో సంవత్సరం వరకు రేట్లు అయితే పెరగవు. కానీ దీని నుంచి ప్రజలు ఎట్లాంటి అడుగులు ముందడికి వేస్తారు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ విభాగం కానీ రియల్ ఎస్టేట్ సంస్థ కానీ దాని తర్వాత బయట భూములు కొనే వాళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ మహేష్ రెడ్డితో రవిరెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.